అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి జూలై 16వ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం, అలాగే రేపటి రోజున వీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పూజలు, పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా మీకు వీలుంటే రేపటి రోజున పాటించి చూడండి. మీ జీవితంలో మనకు ఏదైనా కానీ మార్పు అనేది ఒక్క నిమిషంలో కూడా జరిగిపోవచ్చు. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి పనికి కూడా ఈరోజు ఇప్పటికప్పుడు మనకు ఫలితం అనేది కనిపించకపోయినా తరువాత రోజుల్లోనైనా కానీ మనం చేసినటువంటి పూజా ఫలితం అనేది తప్పకుండా మనం పొందే తీరుతామన్నమాట. అలాగే రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఏదైనా కానీ ఒక చిన్న భగవన్నామైనా జపిస్తే చాలు. అయితే ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణగణాలు, మనస్తత్వం ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా మంచి గుణాలవే ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారనమాట. ఇక వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది, ఎవరికి కూడా మోసం చేయరు, చెయ్యాలనేటటువంటి ఆలోచన కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అనుభవించారు. అలాగే చిన్నప్పటి నుండే కష్ట సుఖాల యొక్క బాధ్యతలు, అలాగే వాటి నుండి వచ్చేటటువంటి బాధ అనేది వీరికి బాగా తెలుసు అనమాట. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కోల్పోయారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొని భారీగా నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున మంచి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అదృష్టం అనేది మమ్మల్ని వరించదా అని కాదండి అర్థం. ఒక్కొక్కరి నక్షత్రాన్ని బట్టి, అలాగే వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఒక్కొక్కరికి అదృష్టం కొంత తొందరగా రావచ్చు, కొంత దూరంగా కొంచెం మనకేంటంటే ఒక్కొక్క రోజు గడిచిపోతూ ఉండొచ్చు. కుటుంబంలో రేపటి రోజున అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు. ఇక ఈ రాశి వారికి అయితే తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు, తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఏంటంటే ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కొంత అదృష్టం అయితే కలగబోతుంది. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. అయితే ఒక స్త్రీ అని చెప్పాం కాబట్టి ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, చేసి చూపిస్తారు. అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, బాధపడుతున్నా చూస్తూ ఉండరనమాట. అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయండి. ఎంతమందిలో ఉన్నా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారనమాట. అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి, నలుగురిలోనూ సమాజం వీరిని గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం, కొత్త పనులను ప్రారంభించడం, అలాగే వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం అనేది చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే మాకు యూజ్ అవుతూ నలుగురికి యూజ్ అవ్వాలనేది వీరి యొక్క ఆశ అనమాట. అయితే వీరికి తల్లిదండ్రులను, భార్య పిల్లలను ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టం అండి. కుటుంబ బరువు బాధ్యతలు అంటే బాగా ఇష్టం. వాటి కోసమే ఎంత కష్టమనన్నా అనేటటువంటి భావన వీరిలో ఏర్పడుతుంది. ఇక వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషం వీరు సంతోషంగా భావిస్తారు. ఇక వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు అనుకున్నట్లుగా వీరి జీవితం ఉండదు. అంటే ఎంతో కష్టపడతారనమాట. మనం ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా, అలా అనమాట. అయితే రేపటి రోజున వీరికి కొంత కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీకు మంచి జీవితం చూస్తారు. ఈ
ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్మండి. మన జీవితంలో మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అలా ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి కాబట్టి వాటి కోసం మనం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలైనా దిగమింగుకోవాలి. అదృష్టాన్ని కూడా మనం పొందేటటువంటి అర్హత మనకు ఒక రోజు దేవుడు కనిపిస్తాడు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఉద్యోగస్తులకు కూడా జీతాలు అనేవి పెరుగుతాయి. వారి వల్ల మంచి ప్రమోషన్లు వస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి సున్నితమైనటువంటి మనసు అయితే ఉంటుందండి. ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉండవు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటారు. వీరికి ప్రేమ, దయ, జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి వివాహం చేసుకుందామని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రేమ వివాహాలకు రేపటి రోజున ఏదో ఒక విధంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం కానీ, మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు ఏదైనా చాలా రోజుల నుండి మీ యొక్క భాగస్వామితోనో లేదంటే మీ ప్రేమికురాలతోనో మీ యొక్క ప్రేమ గురించి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే రేపటి రోజున మంచి రోజు. అలాగే ఒక అఖండమైనటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని మీరు చేసేటటువంటి పని వల్ల మీకు కలగబోతుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. చాలాసార్లు ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి అదృష్టం అనేది వెళ్ళిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీరు ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోనండి. మంచిగా ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి రేపటి రోజున మంగళవారం కాబట్టి చక్కగా పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. జీవితంలో తిరుగనేది ఉండదు. అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే అన్నీ కూడా బంగారం అయిపోతాయని కాదండి. మీ చేతిలో ధనం ఉంటుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే అదృష్టాన్ని ఎవరు కూడా మీకు వచ్చే అదృష్టం ఎవరు కూడా ఆపమన్నా ఆపలేరు. ఇక మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మీ కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా ముందు రోజుల్లో ధనలాభాలు అనేవి ఈ రాశి వారికి ఎక్కువగా చూపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి ధనాన్ని చూస్తారు. అలాగే ఈ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారు అని చెప్పి అంటారు. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అలాగే రేపటి రోజున మీరు మనకు ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం లాగా ఒక పూజ లాంటి టైప్లో చేసుకోండి. తులసి చెట్టు దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించి ఒక 11 ప్రదక్షిణలు అయితే చేసుకోండి. దానివల్ల మీకు మంచిగా ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో రేపటి రోజున అది మీకైతే తిరిగి అనుకూలంగా అయితే మారుతుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎంతో అదృష్టం వస్తుంది. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది తులసి చెట్టు యొక్క పూజ అనేది. కాబట్టి మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహార దానం చేయడం, అలాగే ఎంతో పుణ్యం కూడా లభిస్తుందండి. దీనివల్ల మీ జీవితంలోని దోషాలు, చిన్న పితృదోషాలు లాంటివి కూడా తొలగిపోతాయి. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దూరం అవుతాయి. సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. కొంతమంది ఏంటంటే అండి, మాకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలుసుకొని కూడా దానికి తగినటువంటి విధంగా మనం నడుచుకోవడం అనేది మన తప్పు అవుతుంది. కాబట్టి భగవంతుడి తప్పు కాదు. కొంతమందికి తెలియక చేస్తారు. కొంతమంది ఏంటంటే తెలిసినా కూడా ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మీరు అలా ఉండకండి. అలాగే శుక్రవారం రోజు డబ్బును అప్పుగా ఎవరికి కూడా ఈ రాశి వారు ఇవ్వకండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మీ సంపాదన కూడా కొంత తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. అలాగే ఎవరైనా కానీ గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PEM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వీరి వల్ల కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీకు చక్కగా బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కనిపించడం లేదు. అలాగే ఈ 2 రోజుల్లో ఏంటంటే మీరండి నల్లని వస్త్రాలను అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రాకు. అలాగే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ మీకు రేపటి రోజున అదృష్టపు రంగులుగా ఉన్నాయి. 1, 3, 5 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. మరి ఒక స్త్రీ యొక్క అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పాం కాబట్టి ఆ స్త్రీ ఎవరనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంచెం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే పరమేశ్వర ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది తప్పకుండా చేసుకోండి. ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు నచ్చేటటువంటి పనులు కొన్నైనా సరే చేసేందుకు ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీకు ఇవేమీ చేయలేనటువంటి తీరిక లేని పక్షంలో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం కానీ, లక్ష్మీదేవి యొక్క నామస్మరణ ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి ఈ యొక్క నామాన్ని కానీ జపించినా సరిపోతుందన్నమాట.
ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి. మరి రేపటి రోజున తప్పకుండా మీరైతే ఇంట్లో దీపారాధన కూడా చేసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మంచి పుస్తకాలు చదవండి. అలాగే మీకు ఇష్టమైనటువంటి సంగీతాన్ని వినడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకున్నారు కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం.